కొంతమందికి టన్నుల టాలెంట్ ఉండి నిలకడగా ఆడలేక జాతీయ జట్టు నుంచి దూరం అవుతూ ఉంటారు. ఒక్కసారి సెలెక్ట్ కావడం, మళ్ళీ దూరం కావడం, అప్పుడప్పుడు సెలెక్ట్ కావడం అలా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఇషాన్ కిషన్ ఒకడు. యంగ్ ప్లేయర్, చూడటానికి చాలా డైనమిక్ బ్యాటర్ కూడా. అండర్-19 లెవెల్లోనే తను ఆడినప్పుడు వరల్డ్ కప్ కొట్టింది టీమిండియా. అలాంటి ప్రతిభాశాలి ఇషాన్ కిషన్. అయితే నిలకడలేక జాతీయ జట్టులో సుస్థిరంగా స్థానం సంపాదించుకోలేకపోతున్నాడు. ఇంకా చెప్పాలంటే వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్. 126 బంతుల్లో బంగ్లాదేశ్పై డబుల్ సెంచరీ సాధించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొన్ని మంచి ఇన్నింగ్స్లు కూడా ఆడాడు. అయితే టీమిండియాలో ఉన్న కాంపిటీషన్ దృష్ట్యా తను టీంలో స్థానం నిలుపుకోలేకపోయాడు. ఐపీఎల్లోనూ ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పుడు అద్భుతాలు చేశాడు. తను మంచి టీం కావడంతో ముంబై ఇండియన్స్ స్టార్లతో అనుభవజ్ఞులతో నిండిన టీం కావడంతో తనకు చాలా వాల్యుబుల్ సలహాలు వచ్చేవి రోహిత్ శర్మ లాంటి బ్యాట్స్మెన్ నుంచి. దీంతో మంచి స్థాయికి ఎదిగాడు ఇషాన్ కిషన్. అయితే ఆ తర్వాత పరిణామాల దృష్ట్యా ఎస్ఆర్ఎస్ తీసుకుంది. ఎస్ఆర్ఎస్ టీం తరఫున కూడా ఈ లాస్ట్ ఐపీఎల్ సీజన్లో ఓ మెరుపు సెంచరీ కూడా చేశాడు. అయితే ఆ తర్వాత మాత్రం డకౌట్లు కావడం, ఫెయిల్ కావడంతో ఎస్ఆర్ఎస్లో కూడా నిలకడగా ఆడలేకపోతున్నాడు. అయితే చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు స్మార్ట్ సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీలో ఏకంగా జార్ఖండ్కు టైటిల్ అందించాడు ఇషాన్ కిషన్. ఫైనల్లో మెరుపు సెంచరీతో రెచ్చిపోయాడు. 49 బంతుల్లోనే 6 ఫోర్లు 10 సిక్సర్లతో 101 పరుగులు చేసి జార్ఖండ్కు ఒంటి చేత్తో టైటిల్ను అందించాడు. ఇషాన్ కిషన్కు తోడు కుషాగ్రా 81 పరుగులు చేశాడు. కేవలం 38 బంతుల్లోనే 8 ఫోర్లు 5 సిక్సర్లతో తన స్ట్రైక్ రేట్ కూడా 213. ఇక మిడిల్ ఆర్డర్లో అనుకుల్ రాయ్ కూడా 20 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. ఇలా తల బ్యాట్స్మెన్ కూడా రాణించడంతో జార్ఖండ్ 20 ఓవర్లలో 263 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక ఫైనల్లో ఈ స్కోర్ సాధించామంటే కప్పు కన్ఫర్మ్. అలాగే జరిగింది ఈ జార్ఖండ్ జట్టుకు. హర్యానా బౌలర్లలో ఒక బౌలర్ 4 ఓవర్లకు 61 పరుగులు ఇచ్చుకుంటే మరో బౌలర్ 50 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇలా హర్యానా బౌలింగ్ పూర్తిగా డిసప్పాయింట్ అయింది. మరి ముఖ్యంగా 2 వికెట్కు ఇషాన్ కిషన్, కుషాగ్రా ఏకంగా 177 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. చివరిలో కూడా మంచి పార్ట్నర్షిప్ రావడంతో జార్ఖండ్ భారీ స్కోర్ సాధించింది. ఆ తర్వాత హర్యానా పోరాడిన 63 పరుగులతో ఓడిపోవాల్సి వచ్చింది. ఆ జట్టులో కూడా ఒక బ్యాట్స్మెన్ హాఫ్ సెంచరీ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ ఓటమి నుంచి మాత్రం ఆ జట్టును తప్పించలేకపోయాడు.